ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ప్రార్థించే మనము ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఆయన మాటలతో మనందరినీ ఆయన దర్శించబోతున్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో నిలిచిన మనకి మన వెంట తరతరాలు సరిపడే ఆయన కృపాక్షేమములు మనకి దయచేయబోతున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే 1000 తరములకు సరిపడే ఆయన కృప దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడంట. ఆయన క్షేమాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడంట. ఈ కృపాక్షేమములు మన పిల్లలు చూచెదరుగాక. మన తరమే కాదు, రాబోయే అనేకమైన తరాలు. ఒకవేళ ప్రభు వచ్చే ఆ గడియ ఆసన్యమైతే తప్పకుండా ఈ భూమి మీద దేవుడు దాచిన ఈ క్షేమాన్ని ఇప్పుడే నీవు పొందుకునేదిగాక. హల్లెలూయా. దేవుని క్షేమం నిన్ను ఆదుకునేది. దేవుని యొక్క క్షేమం నీ అవసరతలను తీర్చగలిగినది. దేవుని యొక్క క్షేమం నిన్ను ఏ స్థలమున నీకు అపాయము లేదా అపకారము లేదా నీ జీవితంలో అవమానము, నీ జీవితంలో అనుకోని పరిస్థితులు కలగజేశాయో ఆ స్థితిగతులన్నిటిని మార్చి మరలా సంక్షేమాన్ని నీ జీవితంలో దేవుడు అనుగ్రహించేవాడు. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, నా దేవుడు సంక్షేమమును అనుగ్రహించగల గొప్ప దేవుడు. నీ జీవితంలో సమృద్ధిని అనుగ్రహించగల దేవుడు. నీలో ఉన్న లోటులను, నీలో ఉన్న లోపాలను, నీలో ఉన్న పరిస్థితులను మార్చి ఆయన కృపతోను ఆయన క్షేమముతోను నిన్ను ఆయన నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా.